మీరు నిన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఎట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది, అది నాకు తెలీదు. అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా, అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు, ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు. ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పు. నేను అందుకే ముళ్ళైనా స్పీడ్ పోలే. మేము వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే, దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్గా ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్గా ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పన్నా వాళ్ళని? లేదు కదా. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. నేను స్టార్ట్ చేయాలా? చెప్పు మళ్ళీ. అంతే కదా. నేను అలా ఓకు ముందు నుంచి ఒకటే మాట చెప్పిన, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా. ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా, లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడినా, నా గురించి నేను ఆడలే అన్న. ఇది ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు రౌండే ఉంటది. నేను గేమ్ తీరే ఆడినా తెలిసే. నేను ఒకటి చెప్తాను, గేమ్లో ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక అన్న ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరేమన్నా అనుకొని ఇక్కడ నుంచి వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా నన్ను ఉండని. నేనైతే ఏమన్నా లొల్లీలు అయితే అన్న నా నుంచి ఏమన్నా
పొరపాటు ఉంటే నాది సారీ అన్న. గేమ్ పరంగానే, ఇంకా వేరే పరంగా నేను కూల్ ఉంటా. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్జ్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిజ్ తెలుగు.